మనం ఇంతకు ముందాక చాలా ఏఐ మోడల్స్ గురించి అయితే చూసాము. ఇప్పుడొచ్చేసరికి ఇండియా నుంచి కొత్తగా వచ్చిన ఏఐ మోడల్ గురించి చెప్తున్నా. ఇక్కడ సపోజ్ ఏదైనా మనం తెలుగులో మాట్లాడామనుకోండి, మనం మాట్లాడే వాయిస్ మారకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే సేమ్ వాయిస్ ట్రాన్స్‌లేట్ అవుద్ది. ఈ వెబ్‌సైట్‌లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మోడీ గారు మాట్లాడిన ఒరిజినల్ వాయిస్ ఒకసారి చూడండి. मेरे प्यारे देशवासियों, नमस्कार। साल 2026 का यह पहला मन की बात है. ఇప్పుడు సేమ్ వాయిస్ వారు తెలుగులో కావాలి. నా ప్రియమైన దేశవాసులారా నమస్కారం. 2026కి ఇది మొదటి మన్ కీ బాత్. రేపు జనవరి 26న మనమందరం గణతంత్ర దినోత్సవ పండుగను జరుపుకుంటాము. ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి dashboard.sarvam.ai. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. కింద సైన్ ఇన్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్న గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుద్ది. చూడండి, టెక్స్ట్ టు స్పీచ్, విజన్, స్పీచ్ టు టెక్స్ట్, ట్రాన్స్లేట్, కన్వర్జేషనల్ ఏజెంట్స్, వీడియో డబ్బింగ్, ఇలాగా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ ఆప్షన్ వచ్చేసరికి వీడియో డబ్బింగ్ ఆప్షన్. ఇవన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ వీడియో డబ్బింగ్ ఆప్షన్ అయితే చూద్దాం. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం ఏదైనా మాట్లాడామనుకోండి, అది ఆటోమేటిక్గా వేరే లాంగ్వేజ్లోకి అయితే మారిపోద్ది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మాట్లాడే స్టైల్ అయితే చేంజ్ అవ్వదు, కానీ ఇక్కడ మైక్రోఫోన్ యూజ్ చేసి ఈ స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం మాట్లాడాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర ఒక వీడియో ఫైల్ ఉంది. ఆ వీడియో ఫైల్ అప్లోడ్ చేసుకొని అందులో ఉన్న లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, అప్లోడ్ ఏ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఈ వీడియో ప్లే చేసి చూపిస్తా. జస్ట్ ప్లే. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఈ వీడియోలో ఉన్న లాంగ్వేజ్, ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు. ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ లాంగ్వేజ్ వచ్చేసరికి చూడండి, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, ఇలా చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో హిందీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పీకర్స్ వచ్చేసరికి 1 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే జనరల్ కంటెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, స్టార్ట్ డబ్బింగ్. చూడండి, ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ ఈ వీడియోలో ఉన్న లాంగ్వేజ్ మీకు తెలుసు కదా, తెలుగులో ఉంది. అది ఆటోమేటిక్గా హిందీలోకి చేంజ్ అవ్వాలి. ఓకే, చేంజ్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి, ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ये वीडियो कैसे बनाना है डिटेल में बता रहा हूँ, वीडियो स्किप मत करना। इस वीडियो का 1000 लाइक्स का टारगेट है, लाइक करके सपोर्ट करो लेट्स, और सब्सक्राइब कर लेना, बेल आइकन क्लिक करके हमारे वीडियो रेगुलर फॉलो करो। ओके, लेट्स स्टार्ट. ఓకే, బ్యాక్ వెళ్తున్నా. నెక్స్ట్ సేమ్ వాయిస్ ఓవర్ ఇంగ్లీష్లో కావాలి. అప్లోడ్ వీడియో. చూడండి, సేమ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. ఇప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు. నెక్స్ట్ టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నెంబర్ ఆఫ్ స్పీకర్స్ 1. ఇక్కడ జనరల్ కంటెంట్. ఓకే, స్టార్ట్ డబ్బింగ్. తెలుగులో ఉన్న వాయిస్ ఓవర్ వచ్చేసరికి ఇంగ్లీష్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ ఆప్షన్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. I am explaining in detail how to create this video. Watch it without skipping. I have set a 1000 likes target for this video. Like and support me. ఇలాగా మన సొంత వాయిస్ ఓవర్ని వేరే లాంగ్వేజ్లోకి డబ్బింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పైన టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా ఒక హిందీ టెక్స్ట్ అయితే ఉంది. ఇది డిలీట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇది తెలుగు లాంగ్వేజ్లో ఉన్న టెక్స్ట్. చూడండి, కింద తెలుగు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, తెలుగు. మోడల్ వచ్చేసరికి లేటెస్ట్గా బుల్బుల్ వెర్షన్ 3 మోడల్ అయితే రావడం జరిగింది. ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా.
కింద స్పీడ్ వచ్చేసరికి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత స్పీడ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి మనకి చాలా వాయిస్ ఓవర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేల్కి సంబంధించిన వాయిస్ ఓవర్స్, ఫీమేల్కి సంబంధించిన వాయిస్ ఓవర్స్ ఉంటాయి. నెక్స్ట్ సబ్ టైటిల్లో చూస్తే మీకు ఫ్రెండ్లీ వాయిస్ ఓవర్ కావాలా, సాఫ్ట్గా కావాలా, ఫార్మల్ వాయిస్ ఓవర్ కావాలా, ఇలాగా కింద రాసి ఉంటుంది. దాన్ని బట్టి మీరు వాయిస్ ఓవర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో పూజాకి సంబంధించిన వాయిస్ ఓవర్ ఉంది. ఫస్ట్ ఈ వాయిస్ ఓవర్ ఎలాగుందో ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల మేధస్సును అనుకరించే సాంకేతికత. ఇది కంప్యూటర్లు మరియు యంత్రాలు మనుషులలా ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేయడానికి సహాయపడుతుంది. అదే మెయిల్ వాయిస్తో మనం వాయిస్ ఓవర్ చూడాలనుకుంటే ఈ వాయిస్ ఓవర్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇంటెలిజెన్స్ అనేది మనుషుల మేధస్సును అనుకరించే సాంకేతికత. ఇది కంప్యూటర్లు మరియు యంత్రాలు మనుషులలా ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల మేధస్సును అనుకరించే సాంకేతికత. కొంచెం స్పీడ్గా కావాలి నాకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల మేధస్సును అనుకరించే సాంకేతికత. ఇది కంప్యూటర్లు మరియు యంత్రాలు మనుషులలా ఆలోచించడం. ఓకే, ఈ వాయిస్ ఓవర్ నాకు నచ్చింది అనుకోండి, సింపుల్గా డౌన్లోడ్ చేసుకుంటా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఫ్రీగా ఈ వాయిస్ ఓవర్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగా మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఆ టెక్స్ట్కి తగ్గట్టుగా మనకు వాయిస్ ఓవర్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఈ వెబ్సైట్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా రావడం జరుగుద్ది. మనం ఏదైనా బుక్స్కి సంబంధించిన వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడియో బుక్స్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఆడియో బుక్స్కి సంబంధించిన వాయిస్ ఓవర్స్ అయితే స్పెషల్గా ఉంటాయి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కొన్ని వాయిస్ ఓవర్స్ ఉన్నాయి. సేల్స్కి సంబంధించిన వాయిస్ ఓవర్స్ చూడండి 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ న్యూస్కి సంబంధించిన ఏదైనా వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూస్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి విజన్. మనం ఏదైనా అప్లోడ్ చేసుకొని ఆ అప్లోడ్ చేసుకున్న దాన్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా కింద చూడండి ఎక్స్ట్రాక్ట్ టేబుల్ అన్న ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్లో ఉన్న టెక్స్ట్ టేబుల్ని మనకి టెక్స్ట్ ఫార్మాట్లోకి తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్ చూద్దాం. అప్లోడ్ న్యూ. నా దగ్గర ఒక డేటా ఇమేజ్ ఉంది. ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ ఓపెన్. ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో కావాలి కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సింపుల్గా కింద అనలైజ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇమేజ్లో ఉన్న డేటా మొత్తం మనకి టెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇది కాపీ చేసుకొని మనకు నచ్చిన చోట పేస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ విజన్లో బ్యాక్ వెళ్ళారనుకోండి, మనకు ఇంకో ఆప్షన్ ఉంది ఇమేజ్ క్యాప్షన్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసామనుకోండి, అప్లోడ్ చేసుకున్న ఇమేజ్లో ఏదైతే ఉందో అది టెక్స్ట్ ఫార్మాట్లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అవుద్ది. ఫస్ట్ అప్లోడ్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. ఇమేజ్ క్యాప్షన్ వచ్చేసరికి నాకు తెలుగులో కావాలి. చూడండి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, అనలైజ్. మీరు ఇక్కడ చూస్తే మనం ఇచ్చిన ఈ ఇమేజ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి తెలుగులో టెక్స్ట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నా. నెక్స్ట్ ఫైనల్గా రీడ్ టెక్స్ట్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక బోర్డు మీద ఉన్న టెక్స్ట్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి ఇక్కడ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా వర్క్ అవుద్ది ఇప్పుడు చూద్దాం. అప్లోడ్ న్యూ. చూడండి ఈ బోర్డు మీద ఉన్న టెక్స్ట్ నాకు ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఇక్కడ కూడా మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో కావాలి. ఓకే, అనలైజ్. చూడండి సేమ్ టెక్స్ట్ మనకి టెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనకు నచ్చినట్టుగా మనం యూస్ చేసుకోవచ్చు. కాపీ వేరే చోట పేస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్పీచ్ టు టెక్స్ట్. ఇదేం లేదు, మనందరికీ తెలిసిందే. మనం ఏదైతే మాట్లాడతామో అది ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడ స్టార్ట్ స్పీకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఏదైనా మాట్లాడామనుకోండి, అది ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ అయిపోద్ది. అలాగే మన దగ్గర ఏదైనా MP3 ఫైల్ ఉందనుకోండి, ఆ MP3 ఫైల్ అప్లోడ్ చేసుకుంటే చాలు, అది టెక్స్ట్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ అయిపోద్ది. ఈ ఆప్షన్ కూడా మనకు చాలా చోట్ల యూజ్ అవుద్ది. నెక్స్ట్ తర్వాత ఆప్షన్ వచ్చేసరికి ట్రాన్స్లేట్. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, అది వేరే లాంగ్వేజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్లో ఒక టెక్స్ట్ ఉంది, హిందీలోకి అయితే ట్రాన్స్లేట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ టెక్స్ట్ నాకు వేరే లాంగ్వేజ్లో కావాలనుకోండి, బెంగాలీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సేమ్ టెక్స్ట్ బెంగాల్ లాంగ్వేజ్లో మనకు వచ్చింది. ఇలాగా మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి మన టెక్స్ట్ అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాన్వర్జేషన్ ఏజెంట్స్. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్దంటే, మనం డైరెక్ట్గా ఏఐకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చామనుకోండి, ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ అయితే రావడం జరుగుద్ది.
సపోజ్ ఇక్కడ స్టార్ట్ స్పీకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. చూడండి స్టార్ట్ స్పీకింగ్. Hi Moral, I'm Rupa from QuickCart, here to help with your order or product questions. What can I assist you with today? హాయ్ రూపా, ఐ వాంట్ టు టాక్ యూ ఇన్ తెలుగు. రిప్లై మీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సరేనండి, నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతాను. మీకు ఎలా సహాయం చేయగలను? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్స్ మనుషులలాగా ఆలోచించి నేర్చుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే టెక్నాలజీ అన్నమాట. ఓకే, టాప్ 10 ఏ వెబ్సైట్ల గురించి చెప్పరా? క్షమించండి, మీరు ఏ వెబ్సైట్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం వివరంగా చెబితే నేను సహాయం చేయగలను. చాట్ జీపీటీ గురించి చెప్పరా? అవును, చాట్ జీపీటీ అనేది ఒక పెద్ద లాంగ్వేజ్ మోడల్. ఇది ఓపెన్ ఏఐ అనే కంపెనీ తయారు చేసింది. ఇది మనుషులతో మాట్లాడినట్లే టెక్స్ట్ ద్వారా మాట్లాడగలదు, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు, ఇంకా చాలా పనులు చేయగలదు. జెమినీ గురించి చెప్పండి. జెమినీ అనేది గూగుల్ తయారు చేస్తున్న ఒక కొత్త ఏఐ లాంగ్వేజ్ మోడల్. ఇది చాట్ జీపీటీ లాగా అడ్వాన్స్డ్ కన్వర్సేషన్స్, క్రియేటివ్ టాస్క్స్ చేయగలదు. ఇంకా డీటెయిల్స్ ఆఫీషియల్ గా రాలేదు, కానీ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు సహాయం చేయగలిగినందుకు చాలా సంతోషం. ఇంకేమైనా ఉంటే చెప్పండి, నేను ఇక్కడ ఉన్నాను. ఓకే అండ్ కాల్. ఇలాగా ఈ వెబ్సైట్ మనకి చాలా చోట్ల బాగా యూజ్ అయ్యే ఆప్షన్, మీరు యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.